హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలిగి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను 2012లో జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. 2012లో జాబ్ వచ్చిన తర్వాత నేను ఇప్పటివరకు ఒక 5 ప్లాట్లు కొన్నాను ఫ్రెండ్స్. 5 ప్లాట్లు కొన్న తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ప్లాట్లు అమ్మనికి పోతే మాత్రం చాలా కష్టమైంది ఫ్రెండ్స్. అది ఎలా కొన్నానంటే మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ చాలా మా వెంచర్ బాగుంటుంది, అసలు రియల్ ఎస్టేట్లో పెడితే అసలు వితిన్ 5 ఇయర్స్లో వితిన్ 6 ఇయర్స్ డబల్ చేసుకోవాలి అని చాలామంది మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పారు. అది చెప్పడం వల్ల మనకు ఎటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఏంటంటే కొత్త కొత్త వెంచర్లో ప్లాట్ కొనడము, ఇండ్ల పక్కన ఉన్న ప్లాట్ కొనడము, అండ్ ఎటువంటి మనకు లేఅవుట్స్ రూల్స్ తెలియకపోవడము, అలా కొనడం వల్ల మనం కొన్న ఒక 10 ఇయర్స్ తర్వాత మనం అమ్మనికి పోయినప్పుడు అసలు అక్కడ మనకి ఎవరైతే ఏజెంట్లు ఇప్పించారో అసలు వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. చాలా రీజన్స్ చెప్తుంటారు. రియల్ ఎస్టేట్లో మార్కెట్ డౌన్ ఉందనా, బాగలేదంటారు. కాబట్టి మనకి ఏంటంటే మనం లాంగ్ రన్లో మనము అనుకున్నంత ఈజీగా రియల్ ఎస్టేట్లో అమ్మడం కానీ కొనడం కానీ అంత ఈజీ కాదు. అండ్ కొనడం చాలా ఈజీ ఉంటుంది, కానీ అమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇల్లిక్విడ్ అసెట్. ఆ ఇల్లిక్విడ్ అసెట్ ఏంటంటే దాన్ని ఈజీగా అమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కు న్యూస్ కావాలి. న్యూస్ అయినప్పుడు, ఆ న్యూస్ స్పెక్యులేట్ అయినప్పుడు మాత్రమే మనం దాన్ని కొనడం అనేది, అమ్మడం అనేది చాలా ఈజీ స్పెక్యులేట్ ఉన్నప్పుడు. కానీ స్పెక్యులేట్ అయినప్పుడు అమ్మడం అనేది చాలా కష్టం ఉంటుంది. కాబట్టి నేను చాలా వరకు చాలా కష్టాలు పడి ఒక్కొక్క ప్లాట్ అమ్మడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ టైం పట్టింది. కాబట్టి దానివలన నాకు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది అంత హానెస్టీ ఉండదు, అండ్ పంక్చువాలిటీ ఉండదు, అండ్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనం పెట్టిన డబ్బులకు కూడా బ్యాంక్ మీద కూడా రాకపోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు అన్నీ కలిసి ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోను చూడండి, నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.